ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు నేను చేసింది తప్పైతే ఆ రోజు నువ్వు చేసింది తప్పే. అవును, మహాకు విద్యాదేవిని సవితం చేసావు కదా, జనాభావకు మూడో పెళ్లి జరిపించావు కదా, అది తప్పు కదా? ఆ విద్యాదేవి ఎవరో కాదు, సుమతి అత్తమ్మ అని నాకు ముందే తెలుసు కాబట్టే మావయ్య ఆవిడ్ని పెళ్లి చేసుకునేలా చేశాను. పైగా అప్పుడు ఈ మహాలక్ష్మి గారు చనిపోయారు అని అందరూ అనుకున్నాము. అదొదిలే, రేవతి పెళ్లి మాకు నచ్చని వాడితో చేశాం. ప్రీతి పెళ్లి మీ అమ్మా నాన్నలకి నచ్చిన వాడితో చేశాం. అలాంటిది నేను నా కన్న కొడుకుతో సమానమైన రామ్ పెళ్లి నాకు నచ్చిన అమ్మాయితో చేయకూడదా? ఒకసారి పెళ్ళయి భార్య బతుకున్నవాడికి రెండో పెళ్లి ఎలా చేస్తారు? నేను చచ్చిపోయాను అనుకున్నారా? నువ్వు నన్ను చంపించే ప్రయత్నం చేశావు కదా, ఆ తప్పుకి రామ్ నిన్ను ఈ ఇంటికి దూరం పెట్టాడు. మా దృష్టిలో నువ్వు బ్రతుకున్నా చనిపోయినట్టే. మీ దృష్టిలో నేను చనిపోయానా? ఎవరు చచ్చిపోతారో ఇప్పుడే తేలుస్తాను. ఎందుకు పిన్ని సీతను అంత మాట అన్నావు? ఇప్పుడు సీత ఏం చేస్తుందో ఏమో మహా. అనవసరంగా సీతను రెచ్చగొట్టే వదినా. సీతతో కాస్త సాఫ్ట్ గా మాట్లాడాల్సింది మహా. ఎందుకలా టెన్షన్ అవుతారు? ఆ సీత ఏం చేస్తుంది? నువ్వు కొత్తగా వచ్చావు కదమ్మా, సీత గురించి నీకింకా తెలిసినట్లేదు. సీత ఏం చేస్తుందో కాసేపట్లో నువ్వే చూద్దువు గాని. గన్ తీసుకొచ్చావేంటి సీత? ఎందుకు? మీ పిన్ని దృష్టిలో నేను చనిపోయానట. ఇప్పుడే ఆవిడ్ని చంపేస్తాను. నీ పీడకల నిజమయ్యే టైం వచ్చింది మహా. నేను చనిపోయాను అన్నందుకు, నా మామకు రెండో పెళ్లి చేసినందుకు నీకు చావే శిక్ష. వద్దు సీత, వద్దు సీత, వదులు మామ. వద్దు సీత, వదులు. నన్ను కాపాడు జన. తప్పుకో మామ. అరే తప్పుకో, తప్పుకో మావయ్య. ఆవిడ్ని ముందుకి నెట్టు. వద్దు సీత, తొందరపడకు, నా మాట విను. పిన్నిని కాల్చొద్దు సీత, పిన్ని తప్పేమీ లేదు. ఎందుకు లేదల్లుడు, నువ్వు ఆలోచించుకునే టైం ఇవ్వకుండా బలవంతంగా నీతో మిథున మెళ్ళలో తాళి కట్టించింది కదా. అందుకే ఆవిడ చావాలి. వద్దు సీత, ఆగు, నేను చెప్పేది విను. ఆ గన్ని లైవ్ జరిగిన దాంట్లో పిన్ని తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది. నేను మిథునతో తప్పు చేశాను. నా వల్ల మిథునకి అన్యాయం జరిగింది. అందువల్లే పిన్ని నాకు మిథునకి పెళ్లి చేసింది. మిథునతో నువ్వెలా తప్పు చేసావు మామా? నీ బుద్ధేమైంది? నువ్వు ఆ శ్రీరాముడు లాంటి వాడివి అనుకున్నాను. ఒకటే మాట, ఒకటే సీత అనుకున్నాను. మనది ఆ సీతారాముడు లాంటి బంధం అనుకున్నాను. ఆ బంధాన్ని భగ్నం చేశావు కదా, నా నమ్మకాన్ని వమ్ము చేశావు కదా. నేను కావాలని చేయలేదు సీత, అనుకోకుండా అలా జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో అంతా నీకు వివరంగా చెప్తాను. మహా, ఇలా కూర్చో. కూర్చో మహా. జరిగిందేంటో తెలుసుకోకుండా నీకెందుకంత ఆవేశం సీత? ఏం చెప్తావు మామా? నీ మనసులో నాకు తప్ప మరో ఆడదానికి చోటు లేదు అన్నావు. నన్ను తప్ప మరొకరిని ఇష్టపడను అన్నావు. నేను మాత్రమే నీ భార్యని అన్నావు. నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను అన్నావు. ఇన్ని కబుర్లు చెప్పి తీరా నువ్వు చేసింది ఇదా?
అది కాదు సీత. ఏది కాదు మామా, నిన్ను ఎంత నమ్మాను. నువ్వే నా సర్వస్వం సర్వం అనుకున్నాను. నా రాముడు ఆ శ్రీరాముల్లా ఏకపత్ని వ్రతుడు అని మురిసిపోయాను. త్వరగా నా మీద పడ్డ నిందని తొలగించుకొని నీకు దగ్గరవుదాము అనుకున్నాను. నేను రాకుండా మన మధ్య అడ్డుగోడలు కట్టేశావుగా. నువ్వు రాముడివి కాదు, కృష్ణుడివి అని నిరూపించుకున్నావు కదా. లేదు సీత, నేను కృష్ణుడిని కాదు, రాముణ్ణి. రాముడికి ఎక్కడైనా ఇద్దరు భార్యలు ఉంటారా మామా? అయోధ్యలో ఉన్నా, అడవుల్లో ఉన్నా, కలిసి ఉన్నా, దూరంగా ఉన్నా ఆ రాముడు ఒక్క సీతనే కదా కోరుకున్నాడు. నువ్వు రాముడివైతే నీకు ఇద్దరెందుకు? అసలు ఏం జరిగిందో ముందు విను సీత. ఏం జరుగుంటుంది? ఆ మిథున చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎక్స్పోజింగ్ చేసి నిన్ను రెచ్చగొట్టుంటుంది. నువ్వు లొంగిపోయి ఉంటావు, అంతేగా? చిచ్చి చిచ్చి, నాది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు. మరి మీ మధ్య తప్పేలా జరిగింది? మిథున అనే ఇష్టం లేదు, తను నచ్చలేదు అన్నావు. అలాంటి దాంతో ఎలా తప్పు చేసావు మామా? అదే నేను చెప్పబోతున్నాను. నువ్వు అడ్డుపడకుండా ప్రశాంతంగా ఉంటే చెప్తాను. ఆ రోజు నైట్ నీతో వీడియో కాల్ మాట్లాడాక మిథున ఇచ్చిన పాలు తాగాను. కాసేపటికి మైకం వచ్చినట్టయింది. పాలు తాగిన వెంటనే నాకు పడుకునే అలవాటు ఉంది కదా, ల్యాప్టాప్ బ్యాగ్లో పెడదామని రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు బెడ్ మీద నువ్వు ఉన్నావు. నేను అక్కడెందుకుంటాను మామా? శారీ కట్టుకుని ఉన్నావు. నా కోసం వచ్చానన్నావు. నువ్వే అనుకుని పక్కన పడుకుండిపోయాను. తెల్లారిపోయింది. లేచి చూస్తే పక్కన నువ్వు లేవు, ఆ మిథునుంది. నేను తప్పు చేశానని గొడవ చేసి ఇంటికి తీసుకొచ్చింది. పిన్నేమో మాకు పెళ్లి చేసేసింది. అంటే మా ఇద్దరి రూపం ఒకేలా ఉందని ఆ మిథునను నన్ను అనుకున్నావా? ఒట్టు సీత, ఆ టైంలో నాకు కనిపించింది నువ్వే. నన్ను నమ్ము. నువ్వనుకునే ఆ తప్పు చేశాను. నాకు ఆ మిథునకి తేడా లేదా మామా? నేను అది ఒకటేనా? లేదు సీత, నేను నిన్ను ఎవరితోనూ పోల్చను. నీ స్థానం ఎవ్వరికీ ఇవ్వను. నా మనసులో నీకు తప్ప మరో ఆడదానికి స్థానం లేదు. అయితే మిథున మెళ్ళో తాళెందుకు కట్టావు? పరువు కోసం కట్టాల్సి వచ్చింది. ప్రేమ కోసం నేను, పరువు కోసం ఆ మిథున. ఈ విషయం నాకు నిన్ననే ఎందుకు చెప్పలేదు? చెప్పాలనే నేను వచ్చాను, కానీ నిన్న నువ్వు అన్నమాట విన్నాక నేను చెప్పాలనుకుంది గొంతులోనే ఆగిపోయింది. నిజం చెప్పి నిన్ను దూరం చేసుకోలేక నీతో ఏం చెప్పకుండా వెనక్కి తిరిగి వచ్చేశాను. ప్లీజ్ సీత, నన్ను క్షమించమని అడగడం చాలా చిన్న మాట. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. జరిగిన దానికి నాకే సిగ్గుగా ఉంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నిన్నట్నుంచి నరకం అనుభవిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.